కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 11:30 తర్వాత అద్దంకి దయాకర్, ఎన్యూఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నామినేషన్ వేయనున్నారు. హైకమాండ్ సూచన మేరకే నామినేషన్స్ వేస్తున్నట్లు కాంగ్రెస్ లీడర్స్ చెబుతున్నారు. 1 గంటలోపే నామినేషన్ వేసే ఛాన్స్ ఉంది. ఇద్దరు బీ ఫార్మ్స్ మీద పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకాలు చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, 1 గంటకు నామినేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యశోద. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీకి సంబంధించి ఇవాళ నామినేషన్లకు చివరి తేదీ ఇవాళనే. సో కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీలు పక్కగా వచ్చే అవకాశం ఉంది. దీంతో చాలామంది ఆశావాళ్ళు అయితే పోటీ పడ్డారు. అధిష్టానం నుంచి 2 పేర్లు నిన్న లీక్ అయ్యాయి. అద్దంకి దయాకర్, పీసీసీ అధికారిక ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లు నిన్న ఏఐసీసీ నుంచి లీక్ అయ్యాయి. సో వాళ్ళు ఇవాళ నామినేషన్ వేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి వాళ్ళకు కూడా నిన్న ఏఐసీసీ నుంచి ఫోన్ చేసి నామినేషన్ దాఖలు చేయడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కూడా ఫోన్లో సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే బల్మూరు వెంకట్ విషయంలో కొంతమంది సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి నిన్న ఏఐసీసీ అది రిలీజ్ చేయాల్సి ఉంది. వాళ్ళ అభ్యర్థులకు సంబంధించిన లిస్టును నిన్న రాత్రి రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ సీనియర్ నేతలంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ పదవుల కోసం ఆశించిన సీనియర్ నాయకులు, మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, వీళ్ళంతా ఎమ్మెల్సీ పదవులపై ఆశ పెట్టుకున్నారు. ఒక అద్దంకి దయాకర్కు విషయంలో కాకుండా బల్మూరి వెంకట్ విషయంలో, బల్మూరి వెంకట్ వయసు చాలా చిన్న వయసు, 30 సంవత్సరాల వయసు ఉన్న బల్మూరి వెంకట్కు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. పెద్దల సభకు బల్మూరి వెంకట్ కాకుండా సీనియర్ నాయకులను పంపితే బాగుంటుంది అనే అభ్యంతరం వాళ్ళు వ్యక్తం చేశారు. దీంతో నిన్న ప్రకటన రావాల్సింది, అది బ్రేక్ పడింది. అయితే వాళ్ళిద్దరూ ఇవాళ నామినేషన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే బీఫామ్ లేకుండా నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే అంటే నిన్ననే గాంధీ భవన్లో కొంతమంది నేతలు వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఒకవైపు సమావేశం జరుగుతుండానే మరోవైపు సిఎల్పి కార్యాలయం నుంచి కొంతమంది సిబ్బంది ఒక్కొక్క నామినేషన్కు 10 మంది ఎమ్మెల్యేల సంతకాల అవసరం ఉంది. దానికి సంబంధించిన నిన్న కసరత్తు గాంధీ భవన్లో నిన్న కొనసాగింది. ఇద్దరి ఎమ్మెల్సీల సంబంధించిన నామినేషన్ కోసం 20 మంది ఎమ్మెల్యేల సంతకాలను నిన్న పూర్తిగా ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఇవాళ ఎవరి అధిష్టానం నుంచి ఎవరి పేర్లు అఫీషియల్గా వస్తే వాళ్లకు బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే బీఫామ్లు ఇవ్వడానికి ప్రజెంట్ పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఆయన హైదరాబాద్ లేరు, విదేశీ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్ళారు, అక్కడనే ఆయన ఉన్నారు. కాబట్టి ఆ బీఫామ్లు ఇచ్చే బాధ్యతను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ బరిలో ఆయన కూడా పోటీ చేయడానికి ఆయన కూడా చాలా సీరియస్గా ట్రై చేశారు. మొన్నటి వరకు ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్కు బదులుగా ఎన్ఎస్ఏ వెంకట్ తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ బాధ్యతలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డికి ఇచ్చినట్లు తెలిసింది. ఆయన జగ్గారెడ్డి 20 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేసి దానికి సంబంధించి పత్రాలను కూడా సిద్ధం చేశారు. అయితే అఫీషియల్గా వచ్చే వరకు ఆ బీఫామ్లు ఎవరికి ఇవ్వాలనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మిగిలిన వీళ్ళైతే బల్మూరి వెంకట్ కావచ్చు, అదేవిధంగా అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రం నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ ఆవరణంకి వచ్చేసి ఇక్కడ నుంచి మనం చూడవచ్చు విజువల్స్లో, ఇందులో నుంచి వచ్చి ఆయన ఇక్కడనే నామినేషన్స్ సబ్మిట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించి మొన్న రీసెంట్గా ఇక్కడ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. 2 అంటే ఒకటి కడియం శ్రీహరి సంబంధించిన ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన అది కావచ్చు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి సంబంధించింది కావచ్చు, 2 బోర్డ్స్ వేరువేరుగా పెట్టారు. అంటే 2 నామినేషన్స్ స్వీకరించడానికి వేరువేరు కౌంటర్స్ కూడా లోపల పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీ వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆశావాళ్ళు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేశారు. కానీ చివరి నిమిషంలో అయితే ఒక ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ వాళ్ళిద్దరి పేర్లతో కూడిన లిస్టు విడుదల చేస్తుందా, లేకపోతే పేర్లు మార్చే అవకాశం ఏమైనా ఉందా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఉత్కంఠత కొనసాగుతుంది. ఎప్పుడైతే ఎన్ఎస్యూఐ
ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ తెరపైకి వచ్చిందో ఆ తర్వాత సీనియర్ నేతలంతా ఐక్యమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయల్టీగా ఉన్న వాళ్ళు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, వాళ్లకు ఇవ్వాలి. బల్మూరి వెంకట్కు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది, ఆయన వయసు చాలా చిన్నది అనేది కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఏదేమైనప్పుడు కూడా బల్మూరి వెంకట్ అద్దంకి దగ్గర వాళ్ళిద్దరూ అయితే నామినేషన్ వేయడానికి అయితే వస్తున్నారు. వితౌట్ బీఫామ్తో వాళ్ళు నామినేషన్ వేస్తారు. అధిష్టానం ఆమోదం పొందిన తర్వాత బీఫామ్ ఎవరికి ఇవ్వాలి అనేది అయితే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పేర్లు మారితే మరొక అభ్యర్థులు ఒకరా లేకపోతే ఇద్దరా పేర్లు మారితే వాళ్ళు బీఫామ్లతో నామినేషన్ వేసే అవకాశం అవుతుంది. ఇప్పటికైతే ఓవరాల్గా అయితే సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం అయితే చాలామంది నేతలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కాబట్టి చాలామంది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ, ఏఐసీసీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా బరిలో ఉన్నామని చెప్పుకుంటున్న నేతలు మాత్రం వాళ్ళు ఇప్పటికే నామినేషన్ వేయడానికి సెట్లను కూడా తయారు చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ అయితే ఉంది. యశోద, కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 11:30 తర్వాత అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నామినేషన్ వేయనున్నారు. హైకమాండ్ సూచన మేరకే నామినేషన్స్ వేస్తున్నట్లు కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నారు. 1 గంట లోపే నామినేషన్ వేసే ఛాన్స్ ఉంది. ఇద్దరు బీ ఫార్మ్స్ మీద పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకాలు చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.